శ్రీ గురుభ్యో నమః. సర్వులకు నమస్కారం. నిన్నటి వరకు మనము మన భారతదేశంలో ఉండే వివిధ స్వదేశీ గోజాతులు మరియు తదనంతర పరిణామాల ద్వారా ఏర్పడినటువంటి విదేశీ గోజాతులు, సంకరజాతి గోజాతుల గురించి విపులంగా చర్చించుకోవడం జరిగింది. కానీ గత దశాబ్ద కాలంగా ఇటీవల ఆధ్యాత్మిక విలువలు పెరిగే కొద్దీ, లేదు మానవుని యొక్క ఆలోచన ప్రవర్తన పరివర్తనలో మార్పుల వల్ల కానీ కపిల గోవులు అన్న పదము ఆ విషయంపై పుంఖానుపుంఖాలుగా ఎంతో చర్చలు ఉపచర్చలు జరుగుతున్నాయి. ఈ కపిల గోవు అనగా ఏమిటి, ఈ కపిల గోవు ప్రాశస్తి లేదా మరియు విశేషత ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిదిగా భావించాను. చాలామంది ప్రభుత్వ పరంగా కానీ లేదు వైజ్ఞానిక పరంగా కానీ మనం చదువుకున్న జన్యుశాస్త్రంలో జెనెటిక్స్ అండ్ యానిమల్ బ్రీడింగ్ అనే శాస్త్రంలో కపిల జాతి ఎక్కడైనా ఉందా అన్నది ఎన్నో వైజ్ఞానిక సదస్సుల్లోనూ సమావేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తదుపరి మేధావులందరూ కలిసి దీనిపై విశ్లేషించి ఒక ముగింపుకు వచ్చారు. ఏమిటంటే కపిల గోవు జాతి కాదు, పశుజాతి అంతకన్నా కాదు, ఇది గోజాతిలో ఒక రూపము, అంశ అన్నారు. శాస్త్రీయంగా ఇట్ ఈజ్ ఏ వన్ కేటగిరీ ఆఫ్ కలర్ కాంప్లెక్షన్ రాదర్ దాన్ ఇట్స్ బ్రీడ్ స్పెసిఫిసిటీ. స్వదేశీ గోజాతికి చెందినటువంటి గోమాతగా విభిన్నమైనటువంటి బాహ్య లక్షణాలు కలిగి ఉన్నట్లుగా నిర్ధారించి స్వదేశీ గోజాతిలో ఒక రూపంగా భావించారు. ఒక రూపము అన్న దాని మీద మీకు చెప్పాలి అంటే మానవులలోనే ఎన్నో శరీర వర్ణాలు, ఛాయలు గమనిస్తూ ఉంటాము. ఆ శరీర ఛాయను బట్టి, ఆ యొక్క ముఖ సౌందర్యాన్ని బట్టి మనం పలానా చైనా వాడనో, రష్యా వాడనో, ఆంధ్రుడనో, తమిళుడనో మనము మనకు అనుకూలమైన వర్గీకరణ చేసుకుంటూ ఉంటాం. అదే విధంగా కపిల గో జాతిగా మనం భావించాలి అనుకోవడం కాదు. ఇది కపిల ఒక వర్ణము మాత్రమే. అందరూ గమనించవలసింది ఇది వర్ణము మాత్రమే, శరీర ఛాయ మాత్రమే. అంతకు మించి ఇది స్వదేశీ గోజాతి గోమాతగా మాత్రమే మనం పరిగణించాలి. స్వదేశీ గోజాతి ఆవుగా శరీర ఛాయలో, మేని ఛాయలో విభిన్న వర్ణం కలిగి ఉన్నట్లుగా మనం భావించాలి. అయితే ఈ కపిల గోవు యొక్క విశిష్టత ఏమిటి అన్న దానిపై మనందరము ఆలోచించినట్లయితే తిరిగి స్వదేశీ గోజాతుల గురించి అనుకున్నట్లుగానే ఆరోగ్యము, ఆధ్యాత్మిక పారమార్థిక పురుషార్థ జీవన సౌందర్య సౌభాగ్య వర్షిణిగా ఉంటూ కల్పతరువుగా భావించి కామధేను స్వరూపంగా ఈ చరాచర సృష్టిలో అపూర్వంగా, అద్వితీయంగా, అమోఘంగా ఆకర్షణీయమైన రూపురేఖ లావణ్య శోభతో విమల యశస్సుతో విరాజిల్లుతూ విశ్వదేవతా స్వరూపిణిగా ఉన్న గోమాత యొక్క అత్యంత కమనీయ రమణీయ దివ్య స్వరూపంగా గోమాతను వర్ణించడం జరిగింది మన యొక్క పంచమ వేదమైనటువంటి శ్రీమదాంధ్ర మహాభారతంలో అనుశాసనిక పర్వంలో. ఏమిటయ్యా అంటే కపిల గోవు యొక్క ఆరాధన కానీ, కపిల గోవు పాదపద్మ సేవనం కానీ, క్షీరామృత పానవం కానీ, కపిల గోవు క్షీరంతో అటు సహస్రనాముడికైనా ఇటు సదాశివుల వారికైనా అభిషేకము చేయడం అన్నది అత్యంత ఉత్కృష్టమైన, పరమోత్కృష్టమైన జీవన సాఫల్యంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గోమాత సేవలో మనం అనుకున్నట్టుగా
తరించని వారు కానీ గోమాతను సేవించని వారు కానీ ఎవరు ఉండరు అన్నది వాస్తవం. చతుష్పాద జంతువుగా మాత్రమే చూడంతో ఆ గోమాత యొక్క జ్ఞాన విచక్షణ వైచిత్రి మనందరికి కూడా మాతృరూపంగా భాసిల్లుతోంది అని తెలుసుకుంటూ ఉన్నాం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయములో నిక్షిప్తమైనటువంటి ఆరోగ్యము, ఔషధము, పర్యావరణము, పరిరక్షణ మొదలగు బహుళార్థ ప్రయోజనాలు సర్వజన ఆమోదితాలుగా ఉన్నాయి. అయితే కపిల గోవుకి ఏమిటి ఈ సంబంధం అనుకున్నప్పుడు గత దశాబ్ద కాలంగా రైతాంగంలో కపిల గోవు గురించి జరిగేటువంటి చర్చలు ఉపచర్చలను మనం పరిశీలించినట్లయితే మన యొక్క ఆంధ్రులే కాదు హైందవుల యొక్క ప్రగాఢ విశ్వాసంగా తదనుగుణ పర్యవసానంగా కపిల గోవు ధరవరలు కూడా గగన స్థాయిని చేరాయి. అమూల్యమై అరుదుగా లభించే కపిల గోవులకు ఇటీవల కాలంలో లక్షలాది రూపాయల అమూల్య మూల్యాన్ని చెల్లించి కొనుగోలు చేయడం కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయంగా మనం గమనించాలి. కాకుంటే మహాభారతంలో 13వ పర్వంగా పేర్గాంచి శాంతి పర్వము లేదా అనుశాసనిక పర్వంగా ప్రఖ్యాతిగాంచినటువంటి సదరు పర్వంలో కపిల గోవు కొలువైన ఇంట లౌకిక అలౌకిక పారమార్థిక కలిమికి కొదువు లేదంట అన్న నానుడిని వాక్యాన్ని వేదవ్యాసుల వారు నన్నయ్య వారి ద్వారా మన తెలుగు ప్రజానీకానికి అందజేశారు. యుగ యుగాలుగా హిందూ మత వారసత్వ సాంప్రదాయ కోశాగారమై భాసిల్లుతూ వేదవాంగ్మయ పురాణేతిహాస గ్రంథ పరిశీలన గావించిన తర్వాతనే ఈ కపిల గోవు ప్రశస్తి చాలా ప్రాముఖ్యతకు నోచుకుంది అని ఇటీవల కాలంలో వేణోళ్ళ ఊడు వాడల కొనియాడబడుతూ ఉంది. కారణం ఏమిటంటే భృగు సంహిత, బ్రహ్మ సంహిత ఎందు కూడా కపిల గోవు యొక్క ప్రాశస్తిని వర్ణించడం జరిగింది. దేవతలకు ఒకసారి ఆకలి వేసి బ్రహ్మగారిని ఆశ్రయించగా అమృతం లభించింది అని చెప్తారు మనకు క్షీరసాగర మథనంలో. అందులో నుంచి క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి అన్ని వస్తువులు కూడా ధవల వర్ణంగా ఉంటాయి. ఉచ్చైశ్రవము, ఐరావతము, కల్పతరువు, కామధేనువు, చంద్రుడు, మహాదేవి, శ్రీ మహాలక్ష్మి, ఇలా ఎన్నెన్నో దివ్య స్వరూపాలన్నీ కూడా తెల్లవిగా తెలుపు వర్ణించలేనటువంటి అద్భుతమైనటువంటి ధవల వర్ణంతో లభించాయన్నారు. అందులో కామధేను స్వరూపం కూడా ధవల వర్ణము. శరీరం ఎంత గొప్పగా ఉంటుందో కామధేను యొక్క పాలు కూడా అదే వర్ణంతో ఉన్నాయని చెప్తూ ఉంటారు. అయితే గోవులన్నీ కూడా ఒక పర్యాయము హిమాలయ పర్వత శ్రేణులందు మేపుకు తిరుగుతున్న సందర్భంలో లేగదూడ పరువున వచ్చి తల్లి వద్ద పాలు స్వీకరిస్తూ ఉండగా పాలు త్రాగుతున్న లేగదూడ యొక్క నోటి నుంచి పాల నురుగు పవన ప్రభావానికి అంటే గాలికి ఎగిరి తపోముద్రలో ధ్యాన ముద్రలో ఉన్నటువంటి సదాశివుడు ఈశ్వరుని యొక్క శిరముపై పడిందని ఈశ్వరుల వారు ఆగ్రహించి తన జ్ఞాననేత్రంతో ఆ పర్వత స్థానములపై తిరుగుతున్నటువంటి గోవులను చూశాడని తత్పరిణామంగా ఆ గోవులన్నీ కూడా ఈశ్వరుని యొక్క 3వ నేత్రంతో జ్ఞాననేత్రంతో అనుకోవచ్చు, లేదా జ్ఞాననేత్రం అనే భాషల్లే పవిత్ర అగ్నితో అవన్నీ కూడా దహించుకుపోతూ ఉన్నాయట. ఆ దహించుకుపోతున్నప్పుడు గోమాతలు వెళ్ళి బ్రహ్మదేవ ఈ లోకాన్ని కాపాడమన్నారు, కానీ మా గోజాతే అంతరించిపోతుంది, కాపాడండి అని వారు బ్రహ్మదేవుని విజ్ఞాపనం చేయగా బ్రహ్మ ఈశ్వరుని చెంతకు వచ్చి అయ్యా గోవులను సంరక్షించు, క్షమించుని వేడగా గోజాతిలో ఉండే పురుష పుంగవులు అనగా వృషభాన్ని శివుడు తన వాహనంగా స్వీకరించి సంతుష్టుడై నా జ్ఞాననేత్రంతో ఏ గోవులైతే దహనమయ్యాయో ఆ గోవుల వర్ణమంతా మారింది, గోవే పవిత్రమైనది, పవిత్రమైన గోవు నా జ్ఞాననేత్రంతో
తిరిగి పునీతమైనది కాబట్టి ఈ గోవు యొక్క వర్ణము గౌరవర్ణము అన్నారు. గౌరవర్ణం అనగా మహాతల్లి పార్వతీదేవి యొక్క వర్ణము. అదేవిధంగా ఈ కపిల గోవు వర్ణం కూడా గౌరవర్ణంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సృష్టిలో సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు నా అభిషేకానికి గో క్షీరము ఎంత ప్రాముఖ్యత పొందిందో ఆ గోక్షీరంలో కూడా కపిల గోక్షీరము నా జ్ఞాననేత్రంగా ఉద్భవించిన క్షీరము కాబట్టి చాలా పవిత్రమైనది. ఇంతకు మించినటువంటి అభిషేక ప్రీతి నాకు మరొకటి లేదు. గోక్షీరముతో అభిషేకం చేయడము నా ప్రసన్నతను పొందడమే అని వరం ఇచ్చాడు అని చెప్తున్నారు. తత్ఫలితంగా ఈ కపిల గోవుల యొక్క జననము ఆవిర్భావము జరిగిందని మహాభారతములోని 13వ పర్వమైన అనుశాసనిక పర్వము లేదా శాంతి పర్వములో దాదాపుగా తృతీయ ఆశ్వాసంలో 28 నుండి 51వ శ్లోకం వరకు వర్ణించడం జరిగింది. ఇది ఆధ్యాత్మిక కోణం. ఇక పారమార్థికత నుంచి బయటకు వచ్చి శాస్త్రీయ దృక్కోణంలో గమనించినట్లయితే ఇంతకుముందు ఈ కపిల గోవులు లేవా, గత దశాబ్ద కాలాల నుంచే ఈ కపిల గోవులు వచ్చాయా అన్నది మనందరికీ చర్చనీయాంశము, వివాదాంశంగా పరిణమించింది. సృష్టి ఆది నుంచి గోవుల జననం నుంచి కూడా కపిల గోవులు ఉన్నమాట వాస్తవమే. అయితే కపిల గోవుల యొక్క ప్రశస్తి, వాటి విశేషత తెలియకపోవడము మన యొక్క అజ్ఞానంగా మనం భావించాలి. కానీ కపిల గోవు కొత్తగా పుట్టుక వచ్చింది ఏమీ కాదు. ఇటీవల కాలంలో హైందవ ధర్మ వ్యాప్తిలో ఎందరెందరో మహానుభావులు భరతమాత ముద్దు బిడ్డలుగా మారి వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి ఎన్నెన్నో మానవ జన ప్రయోజనార్థము ఉపయుక్తమైనటువంటి కథలు, కథానికలు చెప్పి మానవుణ్ణి ధార్మిక పదం వైపు నడిపిస్తున్న సందర్భంలో కపిల గోవు గురించి అందరికీ తెలియడం వలన ఈనాడు కపిల గోవుకు ప్రాముఖ్యత పెరిగినది అని మనం భావించవలసి ఉంటుంది. అందులో భాగంగానే కపిల గోవుకు ఇంత ప్రాముఖ్యత ఉంది, కపిల గోవు వర్ణం అంటే ఏమిటి, కపిల గోవు యొక్క విశిష్టత ఏంటి అని రైతులు కూడా ముఖ్యంగా అడుగుతూ ఉంటారు. గత దశాబ్ద కాలం పైబడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురము, మండపేట, కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కపిల గోవులు అధికంగా లభిస్తాయని ఎందరెందరో సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మండపేటకు వచ్చి విచారించి ఓ రోజుల తరబడి వేచి ఉండి కపిల గోవులను సేకరించుకొని వారు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అందులో నేను కూడా ఒక భాగస్వామిని పశు వైద్యునిగా. దాదాపుగా పాలు మరచినటువంటి లేగదూడ, పెయ్యదూడ కానీ కపిల కోడిదూడ అయినప్పటికీ కూడా, అంటే దూడ సంవత్సరం లోపు వయసున్న దాన్ని దూడ అంటారు. సంవత్సరం దాటగానే పాలు మర్చిపోతుంది కాబట్టి పెయ్య అని పిలుస్తారు. అటువంటి సంవత్సరం వయసు దాటినటువంటి కపిల గోవు యొక్క పెయ్యదూడ ఖరీదు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు మండపేట మరియు పరిసర ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంలో వందలాది దూడలు అమ్మకం జరగగా నేను ప్రత్యక్ష సాక్షిగా మీకు పేర్కొంటూ ఉన్నాను. కపిల ఆవు వరకు అయితే మాత్రము కపిల ఆవు 4 లక్షల నుంచి రమారమి 7 లక్షల వరకు కూడా ధర పలుకుతూ ఉంది. ఈ కపిల గోవుని ఎలా గుర్తిస్తారు, ఎవరు నిర్ధారిస్తారు? జాతి కానప్పుడు ఎవరికి వారు మాదే కపిల కదా అనుకుంటారని అనుకున్నట్లయితే, కపి అనగా కోతి అని మన తెలుగు వాంగ్మయం పేర్కొంటూ ఉంది. లా అన్నప్పుడు షష్ఠీ తత్పురుషం వచ్చి కిన్కున్ యొక్క లోపల షష్ఠీ తత్పురుషం అనుకున్నాం కాబట్టి కపి యొక్క అనగా కోతి యొక్క వర్ణము కలది, బాహ్య శరీర ఛాయ గలది అని పేర్కొన్నారు. కపి కోతి ఏ రంగులో ఉంటుంది? ముదురు తేనె రంగులోను, ముదురు గోధుమ వర్ణములోను ఉంటుంది కోతి. అంటే ఏ ఆవైనా, ఏ పెయ్యదూడైనా, ఏ కోడదూడైనా కూడా ముదురు తేనె రంగులో కానీ, ముదురు కోతి వర్ణములో కానీ తన శరీర ఛాయ కలిగి ఉన్నట్లయితే
దాన్ని కపివర్ణము కపిల వర్ణము అన్నారు. అందువలనే కపిల గో జాతి కపిల గో ఛాయ అని పిలవడం జరుగుతుంది. అంటే కపిల గోవు యొక్క వర్ణము వెన్నుపూస సూర్య భగవాన్ యొక్క కిరణాలు ఆవుపై పడినట్లయితే ఆ వెన్నుపై భాగమంతా కూడా ముదురు బ్రౌనిష్ బ్లాక్ అంటాం, ముదురు గోధుమ వర్ణము కొద్దిపాటి నలుపు వర్ణంతో కలిసి ఉంటుంది. శివుడు తన యొక్క జ్వాలలను వెనక్కు తీసుకోవడం వల్ల ఆ విధంగా వర్ణము లేత వర్ణంగా మిగిలిపోయింది. ఏ వస్తువైనా పరిపూర్ణంగా కాలిపోతే నల్లటి నలుపుగా చార్కోలు బొగ్గులాగా మారిపోతుంది, మసిగా మారిపోతుంటుంది. కానీ ఇక్కడ ఈనాడు మీరందరూ చూస్తున్నటువంటి గోమాతను మండపేట నుంచి ఒంగోలు పట్టణానికి 6 లక్షల రూపాయలకు అమ్మకం జరిగింది. 3 మాసాల చూడు నిర్ధారణ చేసి రైతు 7 లక్షలు చెప్పగా 6 లక్షల పైబడి అమ్మకానికి ఇవ్వడం జరిగింది. సో ఈ వెన్నుపూస ఆ పై భాగం అంతా కూడా లేత నలుపు ముదురు గోధుమ రంగుతో ఉంటాయి. పార్శ్వములు పక్కలన్నీ కూడా ఇరు పార్శ్వాలు అంటే మన యొక్క పక్కటెముకలు రిబ్స్ అంటాం, ఆ రిబ్స్ ఉన్నటువంటి పొట్ట భాగం అంతా కూడా లేత బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్, లేత ముదురు రంగులో ఉంటుంది. అదే పొట్ట కిందికి వచ్చేసరికల్లా కూడా నలుపు ఏమాత్రము ఉండదు, ముదురు వర్ణం కొద్దిగా ఉండి తెలుపు వర్ణం డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే పొట్ట కింద తెలుపు భాగము, పార్శ్వములు లేత గోధుమ వర్ణము, వీపు భాగంలో వెన్నెముక భాగంలో లేత నలుపు వర్ణము అనగా తెలుపు ఎరుపు నలుపు వర్ణముల యొక్క సమ్మిశ్రిత సమ్మిళిత ఎ కాంప్లెక్స్ బ్లెండ్ ఆఫ్ వైట్ బ్రౌన్ కలర్ అండ్ ద టాప్ బ్లాక్ కలర్. ఈ పరిపూర్ణ సమ్మిశ్రిత స్వరూపంగా కపిల గోవు ఉంటుంది అన్నారు. అయితే గమనించవలసింది ఏంటంటే 3 రంగులు కలిసినప్పుడు 3 వర్ణముల నుంచి మరికొన్ని కొత్త వర్ణములు ఉద్భవిస్తూ ఉంటాయి. సంకరం జరిగినప్పుడు చీకటిలో చూసినా కూడా పగులే కాదు సుమా, ఏమాత్రము సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ నక్షత్రకాంతి కానీ లేకపోయినప్పటికీ కూడా, కృత్రిమ కాంతి లేకున్నప్పటికీ కూడా అమావాస్య చీకటిలో కూడా కపిల గోవును దర్శించినట్లయితే సదరు కపిల గోవు మెరిసిపోతూ ఉంటుంది. ఇది చాలా ప్రముఖమైన ప్రస్ఫుటమైన లక్షణం. కపిల గోవు కొనేవారు ఈ లక్షణాన్ని గమనించే కపిల గోవును కొనవలసి ఉంటుంది. మరొకటి ఏమిటి అంటే, ఈ కపిల గోవు వర్ణాన్ని మర్చిపోతే స్వదేశీ గోజాతుల్లాగానే నలుపులు ఉన్నాయి, 3 పొడవులు ఉన్నాయి, 7 కురచలు ఉన్నాయి, తోక నలుపుగా ఉంటుంది. లక్షణములన్నీ ఒంగోలు జాతి లక్షణములే. ఒక శరీర ఛాయ మాత్రం నలుపు పైభాగంలోను ఇరుప్రక్కల బ్రౌన్ కలర్లోను పొట్ట కింద లేత తెలుపు వర్ణంలోనూ ఉంటుంది. ఈశ్వరుని యొక్క జ్ఞానం అన్నది పరిపూర్ణమైనది, పవిత్రమైనది, మన ఊహకు అందనిది. అందువల్ల ఆ గోవు యొక్క శరీరంపై ఎక్కడైనా సరే ఒక్క తెలుపు వెంట్రుకైనా ఉన్నట్లయితే సదరు గోవు కపిల గోవుగా పరిగణించబడదు, కొనబడదు, అమ్మబడదు, స్వీకరించబడదు. భగవంతునికి కపిల గోవు పాలుగా మనం వినిమయం చేశామన్నటువంటి భావన కూడా కలుగదని ఈశ్వరుని యొక్క శాపము. ఈశ్వరుడు వరమిచ్చినా ఆగ్రహించినా కూడా సంపూర్ణంగానే ఇస్తాడు. అటు మన్మధుని దహించాడు, మన్మధుని బ్రతికించాడు. అదేవిధంగా కపిల గోవు శివుని జ్ఞాననేత్రాన్ని చొరగొనింది కాబట్టి కపిల గోవుకు శరీరం అంతా కూడా ఆ మెరిసే వర్ణపు వెంట్రుక రోమాలే ఉంటాయి, కానీ ఎక్కడ కూడా ఈశ్వరుని నేత్రం యొక్క వెలుతురు తగలకుండా మిగిలిపోయిన తెల్ల వెంట్రుక ఉండకూడదు అని చెబితే, ఇటీవలి కాలంలో చాలా ఈ శాస్త్రాన్ని అవహేళన చేస్తూ ఎక్కడైనా సరే కపిల గోవు వర్ణం మీద 4-5 తెల్ల వెంట్రుకలు ఉన్నాయనుకోండి, దాన్ని ఆధునిక మేధావులు, కుచ్చిత మనస్కులు, దౌర్బల్యులు ఏం చేస్తున్నారంటే ట్రిమ్మర్ తీసుకెళ్లడం, షేవర్ తీసుకెళ్లడము, దాన్ని షేవింగ్ చేయడము, ఆ ప్రాంతంలో అయ్యా ఇక్కడ దెబ్బ తగిలింది వెంట్రుకలు రాలేదని చెప్పడము, లేదు వెటర్నరీ సర్జన్స్ని తీసుకెళ్ళి వారిని ప్రలోభ పెట్టి ఆపరేషన్ చేసి అక్కడ స్కిన్ తీసేయడము, కుట్లు వేసినట్టుగా గాయం ఏర్పాటు చేసి
ధరలకు అమ్ముతూ ఉన్నారు. ఆడవారు బ్యూటీ పార్లర్లో వాడినట్లుగా ఈ కపిలగో వర్ణంలో ఎక్కడైనా తేడాలు ఉంటే సదరు ప్రాంతాల్లో మనవారు హెయిర్ డైస్ కూడా రంగులు ఉపయోగిస్తున్నారు. హెన్నా కానీ మరొక రంగులు కానీ గోరింట కానీ పూసేసి ఇది సహజమే సార్, మీరు తప్పుపడుతున్నారు, కరెక్ట్ అంటున్నారు. అందులో కపిలగో శరీరం మీద ఒక వెంట్రుక కూడా ఇతరత్రా వర్ణం ఉండకూడదు. వాడుక భాషలో సామాన్య జనానికము స్నఫ్ అంటాం, నస్యము అంటాం, ముక్కు పొడుము అంటాం. ముక్కు పొడుము వర్ణం కూడా కపిలగో వర్ణమే. సో ముక్కు పొడుము వర్ణం ఏ వర్ణంలో ఉంటుందో, ముక్కు పొడుము ఏ వర్ణంలో ఉంటుందో కపిలగోవు ఆ వర్ణంలో ఉంటుందని మనము గుర్తించడం కూడా చాలా సులభము. ఇది నిర్వివాదాంశం. ఈ కపిలగోవు ఎలా పుడతాయి అంటే, ఒక నాటు గేదెను కానీ ఏ జాతిగా గుర్తింపు లేనటువంటి ఒక నాటు గేదెను పరిపూర్ణంగా ఉత్తమోత్తమైనటువంటి యావత్ ప్రపంచమంతా గర్వించే ముర్రా జాతి గేదెలాగా మార్చాలన్నా, ఒక నాటు ఆవును ఉత్తమోత్తమైన ఒంగోలు జాతి ఆవుగా మార్చాలన్నా, లేదు ఒక ఆంధ్రుణ్ణి ఒక చైనా వాడిగా మార్చాలన్నా కూడా మన యొక్క జన్యుశాస్త్రం ఏం చెప్తుందంటే 7 తరాలు పడుతుంది అన్నారు. 7 మేటింగ్స్, 7 క్రాసింగ్స్, 7 తరాలు మారితే వీరు వారవుతారని శాస్త్రం చెప్తూ ఉంది. ఏ శాస్త్రం తెలిసినా తెలియకపోయినా దైవానుగ్రహ సంపత్తితో కాబోలు మన పూర్వీకులు కూడా వారి సంతానానికి వివాహం చేయవలసి వచ్చినప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాల యొక్క గోత్రాలు కానీ ప్రవరలు కానీ వారి ప్రవర్తనలు కానీ వారి యొక్క జీవన పోకడలు కానీ గుర్తించి వివాహాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రతి జీవికి మరొక జీవిని సృష్టించే క్రమంలో జన్యువులు అన్నారు. కొన్ని జన్యువులు డామినెంట్ జీన్స్ అంటాం, అవి బాగా ప్రబలంగా ఉంటాయి. మరికొన్ని రిసెసివ్ జీన్స్ అంటాం, అవి బలహీనంగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ సంక్రమణ సాగుతూ ఉంటుందో, మేటింగ్ క్రాస్ మేటింగ్ జరుగుతూ ఉంటుందో, అప్పుడు కొన్ని పర్యాయాలు బలహీనమైన జన్యువులు 2 కలిసి బలవంతమైన జన్యువుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. అందువల్ల కపిల గోవు యొక్క జననం అన్నది ఈ జీన్స్ జన్యువుల యొక్క పరిణామ క్రమంలో అంతర్గత మార్పుల్లో బలహీనమైన జన్యువులు ఎప్పుడో బహిర్గతమై అలా వస్తున్నాయే కానీ ఇట్ ఈజ్ ఓన్లీ బై ఛాన్స్ బట్ నాట్ బై చాయిస్. మనము కపిల దూడను పుట్టించాలన్నా కుదరదు, చేత కాదు, శాస్త్రానికి విరుద్ధము. లేదు ఇది కపిల ఆబోతుని చెప్పాలన్నా కూడా గోజాతి అందాల పోటీల్లో కపిల గోవులను కపిల వృషభాలను పెట్టి మాది కపిల గోవు ఎందుకు ప్రైజ్ ఇవ్వరు, కపిల ఆబోతు మీరు ఎందుకు ప్రైజ్ ఇవ్వరని వాదోపవాదాలు జరిగి చాలా ఇబ్బందులు సమావేశాలు కూడా నాకు ఎన్నో తెలుసు, నేను కూడా పాల్గొన్నాను. ఏంటంటే కపిల గోవు అనేది ఒక జాతి కాదు, ఇది వర్ణంలో మాత్రమే మార్పు, శరీర ఛాయలో వచ్చిన మార్పు మాత్రమే కానీ ఇతరత్ర ఏ సుగుణం సంబంధించింది కాదు. మరియు 3 తెలుపు, ఎరుపు, నలుపు వర్ణముల యొక్క మిశ్రమం కాబట్టి ఇది ఏ శరీర ఛాయకు కూడా ఏ శరీర వర్ణానికి ఎరుపు ఆవు కాదు, తెలుపు ఆవు కాదు, నలుపు ఆవు కాదు, ఇది కపిల ఆవు అని నిర్ధారించడం జరిగింది. ఈ కపిల ఆవులను ఒక ఆవు ఇంట్లో ఉంటే ఎంతో మంచిదంటారు. నాకు గుర్తొస్తూ ఉంది, మండపేటకు ఒంగోలు మించి ఒంగోలు బైపాస్ రోడ్లో పెద్ద న్యూరో సర్జన్ ఒక ఆయన ఉన్నాడు. ఆ మహానుభావుడు బైపాస్ రోడ్డు ఆనుకొని హాస్పిటల్ కట్టించాడు, ఒక 25 కోట్ల పైన ఖర్చు పెట్టి. ఆయన భార్య వచ్చి మండపేటలో 7-8 రోజులు ఉండి ఒంగోలు టు మద్రాస్ రోడ్ను 7 రోడ్స్ కింద మారుస్తున్నప్పుడు, 4 రోడ్స్గా ఉన్న దాన్ని 7 రోడ్స్గా మారుస్తున్నప్పుడు ఈ హాస్పిటల్ మొత్తం కూడా 3/4 కొట్టివేయబడుతుందని నేషనల్ హైవేస్ అథారిటీ వారు ఆయన లెటర్ ఇచ్చారు. ఆ హాస్పిటల్ మొత్తం పాడైపోతుంది, కొన్ని కోట్ల రూపాయలు పోతాయని చెప్పి ఆయన క్షోభపడి మదనపడి మంచం ఎక్కాడు డాక్టర్ గారి. అది ఆర్థోపెడిక్ సర్జన్, మంచి పేరు ప్రఖ్యాతులు, రినౌండ్ డాక్టర్. ఆయన కేరళ నుంచి ఒంగోలుకు వచ్చి దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఆర్థోపెడిక్ డాక్టర్గా పేరు గాంచాడు. ఆయన ఎంత ఆర్థోపెడిక్ డాక్టరో ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా గోజాతి పాల పోటీలు కానీ అందాల పోటీలు జరుగుతున్నాయంటే ఒక ఒంగోలు జాతి ఆవులను ప్రదర్శించే ప్రమారమే 4-5 లక్షలు ఖరీదు చేసే గోవులు కూడా ఒక్కొక్క గోవు ఉంది. పందెం గిత్తలు ఉన్నాయి, బండలాగా గిత్తలు ఉన్నాయి. ఆయన కొన్ని కోట్ల రూపాయలు పెట్టి
40-50 ఆవులను మేపుతూ ఉన్నాడు, గిత్తలను మేపుతున్నాడు. ఆయన ఒకరోజు ఆ డాక్టర్ గారి భార్య వద్దకు వచ్చి, అమ్మా మీరు బాధపడకండి, నాకు ఆవులు కనిపిస్తున్నాయి అన్నయ్య, కల్లో ఆవును తీసుకొచ్చినట్టు, మేత పెట్టినట్టు, నీళ్లు నేను కుర్తి పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంది, ఏమిటి అని గారి భార్య అడిగితే, అమ్మ నా ఆవు ఒక దాన్ని ఇస్తాను, మీరు పెంచుకోండి అని ఆయన ఇవ్వడము. తదనంతర పరిణామంలో ఎవరో కపిల గోవును పెంచుకుంటే ఇంకా మంచిదమ్మా, ఈ ఆవును ఉంచుకోండి, కపిల గోవును పెంచుకోండి అన్నారని కపిల గోవు గురించి అక్కడి డాక్టర్లు నన్ను అడగడము, నేను తెలియజేయడము. ఒంగోలు నుంచి ఆమె వచ్చి ఇక్కడ లాడ్జిలో 7 రోజులు ఉండడం, రూపాయల ఆ గోవును 6 లక్షల పైబడి మన ఫోటోలో కనిపించండి కపిల గోవును ఇవ్వడము. కపిల గోవును హాస్పిటల్లో రిసెప్షన్ కౌంటర్లో రిసెప్షన్ తీసివేసి అక్కడ కపిల గోవును పెట్టి పేషెంట్లందరూ వచ్చిపోయే విధంగా పెట్టుకొని ఆయన హాస్పిటల్ రూట్ మార్చుకున్నాడు, థియేటర్లు మార్చుకున్నాడు. అది ఏమి విచిత్రమో వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ యథార్థంగా జరిగింది. ఆయన ఈ కపిల గోవు వెళ్ళిన 3 మాసాల పైబడి నేషనల్ హైవేస్ అథారిటీ వారి నుంచి మరొక లెటర్ వచ్చింది. అయ్యా, ఒంగోలు బైపాస్ యొక్క డైరెక్షన్ మార్చేశాము, దాదాపుగా 1 కిలోమీటర్ పైబడి దూరం వెళ్ళిపోయింది, అందువల్ల మీకు ఇంత ముందు సర్వ్ చేసినటువంటి నోటీసులు ఏమాత్రము కూడా అవి అమలులో లేవు, వాటిని మీరు విస్మరించండి అని తెలిపారు. ఈనాడు కొంతమంది వ్యాపారవేత్తలు విపరీత పోకడలతో తెల్లని ఒంగోలు ఆవుకు నల్లని ఆబోతును తీసుకువచ్చి సంకరం చేసి పుట్టేదూడ కపిలదూడ అంటున్నారు. ఆ విషయమే నేను మాట్లాడే శక్తివంతుణ్ణి కాదు, అది శాస్త్రీయతకు విడ్డూరము, వింతగా దూరంగా ఉంటుంది. కపిల గోవు అన్నది భగవంతుని దయ వల్ల ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట లభించేటువంటి యొక్క రూపం మాత్రమే, కానీ జాతి మాత్రము కాదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే పాల దిగుబడి కానీ ఆ సదరు కపిల గోవు యొక్క నడక కానివ్వండి, రూపురేఖ లావణ్యాలు కానీ అన్ని స్వదేశీ గోజాతి మాత్రమే. అందువలన ఎవరైనా కపిల గోవును కొనాలన్నా, కపిల గోవును పెంచుకోవాలన్నా, కపిల గోవు లభ్యత చాలా కష్టతరమైనది, క్లిష్టమైనది. కాబట్టి ధనాన్ని విపరీతంగా లాగేస్తారు. కొనేటప్పుడు 4-5 రోజులు కూడా మేము కొన్ని సందర్భాలలో హెయిర్ డై రిమూవల్ డ్రగ్స్ను కూడా శరీరంపై అప్లై చేసి గ్లాస్కో గుడ్డతో తుడిస్తే ఆ రంగు పోయిన సందర్భాలు కూడా ఎన్నో గమనించడం జరిగింది. అంటే కపిల గోవుకు ఎంత ప్రశస్తి ఉందో గమనించండి. దాదాపుగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎంతో మంది మండపేట ప్రాంతానికి వచ్చారు. మరి మండపేటలో ఎలా వస్తున్నాయా అంటే, ఇక్కడ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ, సంకరీకరణ ఎక్కువ, గోజాతి సంకరీకరణ మరీ ఎక్కువ. అదే పనిగా వివిధ గోజాతులు తీసుకొచ్చి వాళ్ళు సంకరణ చేస్తూ ఉంటారు. బై ఛాన్స్ వాళ్ళకు లభిస్తున్నాయి, కానీ బై చాయిస్ మాత్రం కాదు. మనం ఎక్కడైనా లంబాడి తాండాలకు కానీ, 100,000 కొలది గోవులు పెంచేవారి వద్దకు కానీ వెళ్ళి కొద్ది రోజుల పాటు ఓపిక ఉండి పరిశీలనగా చూస్తే 6 మాసాలు పైబడుతూ శరీర వర్ణం మారుతుంది. కాబట్టి 6 మాసాలు పైబడినటువంటి గౌరవర్ణం కలిగిన మనము ఆ సదరు కపిల గోవులను కొనుక్కోవడము సులభంగా ఉంటుంది. ఇదే కపిల గోజాతి విశిష్టత అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కపిల గోవు శరీర ఛాయ మాత్రం చీకట్లో మెరిసిపోతూ ఉంటుంది. ఆ కాంతివంతమైన మెరిసే కళ్ళు, మృదు స్వభావము, ఔషధ గుణాలు గల పాలు, మందలో ప్రత్యేకంగా కనిపించుట ఈ జాతికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలుగా మీ ముందు ఉంచుతున్నాను. ఉపనయన సందర్భంలోనూ వివాహంలోనూ మనందరం కూడా మన యొక్క ఆలోచనలో ఉంటే బ్రాహ్మణోత్తములు వేద పఠనం చేస్తూ ఉన్నప్పుడు కపిల గోదానం సమర్పయామి అని చెప్పని ఆ కన్యతో పాటుగా కపిల గోవును కూడా అల్లుడికి సమర్పిస్తారని ఉంది. ఉపనయనప్పుడు కూడా కపిల గోవును సమర్పిస్తారని. స్వదేశీ గోజాతులకు మూపురము చాలా గొప్పది అని నేను అనుకున్నాం. స్వదేశీ గోజాత, విదేశీ గోజాత, ఈ గోమాత అనుకోవాలన్నట్లయితే, అలా గోవు ఎప్పుడైనా మెడ వంచి తన యొక్క గ్రాసాన్ని లేదా మేపును స్వీకరిస్తూ ఉన్నా కూడా తల పరిపూర్ణంగా భూమికి తగిలే విధంగా వంచి ఉన్నప్పటికీ కూడా మూపురం అనేది ప్రస్ఫుటంగా కనిపించాలి. లేదా మూపురం కనిపించకుండా ఉన్నట్లయితే
సదరు గోవులో స్వదేశీ గోజాతి లక్షణాలు లోపించినట్లుగాను విదేశీ మరియు సంకరజాతి గోలక్షణాలు ఉన్నట్లుగాను మనం భావించాలి. ఇక్కడ దూడకు మూపురం ఉంది, తల్లికి మూపురం ఉంది. కళ్ళ కాటు కనిపిస్తోంది. నవనలుపులు చూడండి, ముంగాళ్ళకు కాళ్ళ పట్టీలు పెట్టినట్టుగా నలుపులు కనిపిస్తూ ఉన్నాయి. కంటి చుట్టూ కాటుకళ్ళు ఉన్నాయి. కొమ్ములు వెనక వైపు ఉన్నాయి. అన్ని జంతువుల కళ్ళు కూడా రాత్రిపూట ధగధగాయమానంగా మెరిసిపోతుంటాయి. ఇక్కడ దూడ కళ్ళు చూడండి ఎంత గొప్పగా మెరిసిపోతూ ఉన్నాయో. తోక కూర్చు నలుపుగా ఉంది. ఈ రైతును మనము చాలా సంతోషించాలి. ఆయన స్వయంగా ఇటీవల ఒక నెల కింద మండపేట పశు వైద్యశాలకు వచ్చాడు. సార్, కృత్రిమ గర్భధారణ చేయాలని. ఈ గోవు చాలా అందంగా ఉందయ్యా, గోవు సుళ్ళు చాలా బాగున్నాయి, ఈ ఆవు మీ ఇంటికి వచ్చాక నీకు సౌభాగ్యం కలిసి వచ్చి ఉంటుంది రాంబాబు అని అడిగాను నేను. నవ్వాడు, మాట్లాడలేదు. గంట అయినా మాట్లాడలేదు. నేను కామ్గా బయటకు వచ్చా. తర్వాత ఒక్కడు నా రూమ్కి వచ్చి కూర్చొని, సార్ ఈ గోవు రాకముందు మా ఊర్లో నన్ను వెధవా అని పిలవని వాడు ఎవరూ లేడు సార్. నేను అంత దుర్మార్గుడిగా జీవితాన్ని ఉన్నాను. నేను అందరూ ఊరి నుంచి నన్ను వెలివేశారు. నేను ఒక పశువుల కాపరిగా వెళ్ళాను. తదనంతరం ఈ ఆవును కొనుక్కున్నాను సార్. కబేలాకు వెళ్తూ ఉంటే ఈ ఆవును ఇంటికి తెచ్చుకున్నాక నాకు వివాహమైంది. ఊర్లో వాళ్ళు పిల్లనిచ్చారు, పెళ్లి చేసుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, ఇప్పుడు వ్యాపారం చేసుకుని సుఖంగా ఉన్నాను సార్ అన్నాడు. చూడండి, ఇతను రోజుకు 6 సార్లు శానిటైజర్ అప్లై చేస్తాడు గోవుకు కరోనా రాకుండా. 3 సార్లు తెల్లని గ్లాస్కో పంచి వేసి తుడుస్తాడు గోవును. గోవు పాదాల కింద చూడండి ఎంతటి పట్టా వేశాడో, ఎంత పరిశుభ్రంగా ఉంచుతున్నాడు చూడండి. అతను అన్నాడు, ఈ గోవు రాక వల్ల నా జీవితమే మారిపోయింది సార్ అన్నాడు. నూలు చెవుల చుట్టూ కూడా కొస నూలు నలుపు అంటే విధి వి ఆకారంలోనే వచ్చింది చూడండి. చెవు కానివ్వండి, నలుపు కూడా ఉంది చూడండి. మరొక్క మాట ఉంది. ఈ మూపురం అన్నది స్వదేశీ గోజాతుల యొక్క గొప్పతనాన్ని సూచిస్తున్నప్పటికీ కూడా ఈ మూపురములో ఇట్ ఈజ్ ఎ కన్వర్జింగ్ లెన్స్ సోలార్ రేడియేషన్ చెప్పి అనుకున్నాం. సూర్యరశ్మి యొక్క కేంద్రీకృత బిందువుగా ఉంటుంది అని పేర్కొన్నాం. అయితే కొన్ని పుస్తకాల వారు ఎలా రాశారంటే స్వదేశీ గోజాతుల యొక్క మూపురంలో సూర్యకేతు నాడి ఉంది అని పేర్కొన్నారు. సూర్యకేతు నాడి, సూర్య భగవానుడు రాహువైన ఆక్రమిస్తాడు, కేతువైన ఆక్రమిస్తాడు. రాహుగ్రస్త సూర్యగ్రహణం కావచ్చు, కేతుగ్రస్త సూర్యగ్రహణం కావచ్చు. సూర్యకేతు నాడి అన్నారు. ఆ సూర్య భగవాన్ యొక్క కిరణాల యొక్క కాంతిని, సదరు ఉష్ణాన్ని, సదరు శక్తిని మూలకంగా బిందువుగా స్వీకరించి ఈ మూపురం శివస్వరూపంగా ఉంది కాబట్టి సూర్యకాంతిని స్వీకరిస్తుంది. ఈ సూర్యకేతు నాడి ద్వారానే ఉదయించే సూర్య భగవానుడు దాదాపుగా మంచి సువర్ణ ఛాయలో భాసిల్లుతూ ఉంటాడు కాబట్టి ఆవు పాలు కూడా పసుపు రంగులో ఉంటాయి అని మన పెద్దలు పేర్కొన్నారు. కేవలము స్వదేశీ గోజాతుల ఆవు పాలు మాత్రమే లేత పసుపు వర్ణంలో ఉంటాయి. దీనికి ఈ సూర్యకేతు నాడి ప్రామాణికంగా ఆయుర్వేద శాస్త్రజ్ఞులు పెద్దలు పేర్కొన్నారు. అయితే సూర్యకిరణాల కేంద్రీకృత బిందువు అయిన మాట వాస్తవమే, కానీ తద్వారా అత్యంత ఉష్ణము శరీరంలో ఉండడం చేత 50 డిగ్రీల ఉష్ణాన్ని కూడా భరిస్తుంది. కాబట్టి శరీరంలో జరిగే జీవరసాయన ప్రక్రియల ద్వారా విటమిన్ ఏ జాంతినిన్ అంటాము, విటమిన్ ఏ కెరోటిన్ అంటాము, అది ఎక్కువగా ఆవు పాలలో వస్తుంది. ఎవరైనా గేదెలతో డైరీ ఫారాలు పెట్టినప్పుడు, గేదె పాలు అమ్ముకుంటున్నప్పుడు గేదె పాలు ఎండాకాలంలో తగ్గుతాయి కాబట్టి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులను కూడా పెట్టి వాటి పాలను సేకరించి గేదె పాలలో కలుపుతారు. కస్టమర్లు పోకుండా చూసుకుంటారు. గేదె పాలు, హెచ్ఎఫ్ ఆవు, జెర్సీ ఆవు పాలు కలిసిపోతాయి. స్వదేశీ ఆవు పాలు మాత్రము కలవవు. అందుచేతనే డైరీ ఫారాల్లో కూడా కొంతమంది ఇటువంటి అనారోగ్యకరమైనటువంటి పద్ధతులు కూడా పాటిస్తూ ఉంటారు. స్వదేశీ గోజాతుల యొక్క ఉన్నటువంటి ఏకైక మరొక విశిష్ట లక్షణాన్ని మేము ముందుంచుతున్నాను. మనందరం కూడా నిన్న మాట్లాడుకున్నప్పుడు పొంగనూరు ఆవు పాలకు చాలా విశిష్టత ఉంది అనుకున్నాం. లేదు ఔషధ విలువలు
మరియు స్వదేశీ గోజాతుల యొక్క నెయ్యి 1 కేజీ వచ్చి 3,000 రూపాయల పైబడి అమ్ముతూ ఉందని వింటూ ఉన్నాం. స్వదేశీ గోవుల యొక్క పాలు లీటరు పల్లెటూర్లలో 80 రూపాయల నుంచి టౌన్లలో దాదాపుగా 150 రూపాయల నుంచి 200 వరకు కూడా అమ్ముతున్నట్టుగా మా దగ్గర గణాంకాలు ఉన్నాయి. సంకర జాతి గోవులు అధికంగా పాలిస్తాయి, స్వదేశీ గోజాతులు తక్కువ పాలిస్తాయి. ఆర్థిక సంబంధిత విషయాల్లోకి వస్తే 10 లీటర్లు పాలిచ్చే గేదైనా, 5 లీటర్లు పాలిచ్చే స్వదేశీ గోజాతి ఆవైనా, 20 లీటర్లు పాలిచ్చే సంకర జాతి గోవైనా కూడా రైతుకు ఆర్థికంగా ఒకే సౌఖ్యాన్ని, ఒకే ఆర్థిక ప్రతిపత్తిని కలుగజేస్తాయి. ఎకనామిక్ రిటర్న్స్ ఆర్ సేమ్ ఫ్రమ్ ఆల్ ది 3 categories of animals. Native with 5 liters of milk, crossbred with 20 liters of milk, and buffaloes with 10 liters of milk. The difference varies only with fat percentage. Even upon calculation of the fat percentage, the economic returns are same. This will be proved in later few days. Quite statistical data available. అయితే ఇక్కడ ఎందుకు ఈ గుణం వచ్చింది స్వదేశీ గోజాతుల కన్నప్పుడు, సంకర జాతి ఆవు పాలల్లో వెన్న శాతము 4 నుంచి 5 గరిష్టంగా ఉంటుంది. గేదెలలో 7 నుంచి 8% వెన్న శాతం ఉంటుంది. స్వదేశీ గోజాతుల్లో 3 నుంచి 4% లేదా గరిష్టంగా 5% మాత్రమే వెన్న శాతం ఉంటుంది. పాలు లీటరు రమారమి 100 రూపాయలు వేసుకున్నా కూడా 80-150 మధ్యలో మీన్ వాల్యూ 100 రూపాయలు వేసుకున్నప్పటికీ కూడా 5 లీటర్లు 500 రూపాయలు వస్తాయి. గేదె పాలు 10% ఫ్యాట్తో 60 రూపాయలు అమ్ముడు పోయినప్పుడు 1% 6 రూపాయలు అయితే 7% ఫ్యాట్కి 42 రూపాయలు వస్తాయి. 40 రూపాయలు 10 లీటర్ల పాలు 400 రూపాయలు అవుతాయి. సంకర జాతి ఆవు పాలు 20 లీటర్లు 4% పాలు ఎక్కువ, పాలు వెన్న శాతము విలోమంగా ఉంటుంది. పాలు ఎక్కువైతే వెన్న శాతం తగ్గుతుంది, పాలు తక్కువైనప్పుడు వెన్న శాతం పెరుగుతుంది. డిమాండ్ వర్సెస్ సప్లై విధంగా ఉంటుంది. సో 20 లీటర్ల పాలు 4% ఫ్యాట్తో లభించే సొమ్ము కూడా 400 రూపాయలే. ఎందుకంటే ఆవు పాలు గరిష్టంగా 34 రూపాయల లీటర్ పాలు అమ్మేది. 30 రూపాయలు వేసుకున్నా కూడా 20 లీటర్లు 600 రూపాయలు వస్తాయి. గేదె యొక్క మూత్రము కానీ మలము కానీ పనికిరాదు. ఆవు యొక్క సంకర జాతి ఆవు యొక్క మలము కానీ మూత్రము కానీ ఇతర విషయాలకు ఉపయుక్తము కాదు. అదే స్వదేశీ గోజాతి యొక్క పాలు, పెరుగు, నెయ్యి, మలము, మూత్రము అన్నీ అత్యంత ఉత్కృష్టమైనవిగా పేరుగాంచాయి. అందుచేత స్వదేశీ గోజాతుల పెంపకము కానీ, రక్షణ కానీ, సంరక్షణ కానీ అత్యంత గొప్పగా పేర్కొంటున్నాం. ఎందుకయ్యా ఈ ఆవు పాలకు అంత ధర పెట్టి అమ్ముతున్నారంటే ఔషధ విలువలు అన్నారు. ఈ ఔషధ విలువ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు బాగా పరిశీలన చేసి ఎన్నో విషయాలు ఇటీవల కాలంలో కనిపెట్టారు. మీరందరూ గమనించండి. డోంట్ డ్రింక్ A1 మిల్క్ అన్నారు. A1 ఏమిటి, A2 ఏమిటి అన్నట్లయితే, మన యొక్క స్వదేశీ గోజాతులు విదేశాలలో విరాజిల్లుతూ ఉన్న, విదేశాల ఆర్థిక వ్యవస్థను శాసిస్తూ ఉన్న ఈనాటికి కూడా మనకు కనువిప్పు కలగలేదు. ఇటీవల కొద్ది కాలంలో మనందరం కూడా మున్ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ ఆవు సంకర జాతి ఆవు పాలకు స్వదేశీ గోజాతుల పాలకు ఉన్న తేడాను మేము ముందుంచుతున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవాలో ఉంది. వారు యావత్ ప్రపంచం మొత్తం 140 దేశాల్లో ఎన్నెన్నో రసాయన చర్యల ద్వారా, పరిశోధన ద్వారా నిర్ధారించిన విషయం ఏంటంటే, పట్టణాలు మరియు పట్టణ పరిసర ఆవాసాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో అప్పుడే పుట్టిన పిల్లలలో, నవజాత శిశువుల్లో మరణాలు అధికంగా ఉన్నాయని, స్త్రీలలో గర్భాశయము మరియు స్తన్య ప్రాంతాల్లో వివిధ రకాల క్యాన్సర్లు వస్తూ ఉన్నాయని, ఇటీవల కాలంలో మానవ జాతిలో అధికంగా
హృద్రోగ సమస్యలు, హృదయ స్పందన దెబ్బతినడము, హృద్రోగ సమస్యలు రావడం, హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయని, బైపాస్ సర్జరీలు జరుగుతున్నాయి, మరియు బ్రెయిన్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నాడీ సంబంధ వ్యవస్థ దెబ్బతింటూ ఉందని, మూత్రకోశ నాళాలు దెబ్బతింటూ ఉన్నాయని. ఈ కారణాలు ఏంటని చూస్తే ఎక్కడెక్కడైతే సంకర జాతి ఆవు పాల యొక్క లభ్యత, స్వీకరణ, వినియోగము అత్యధికంగా ఉందో సదరు ప్రాంతాలలో ఎక్కువగా మరణాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు, మన దేశము మన రాష్ట్రమే కాదు, కట్టుకథ కాదు, ఇది గూగుల్ మదర్లోను వికీపీడియాలోను పుష్కలంగా లభిస్తూ ఉంది. 140 దేశాల్లో గత 15 సంవత్సరాలుగా చేసి నిర్ధారించినటువంటి శాస్త్రీయ వాస్తవిక ప్రభుత్వ ఆమోదిత యథార్థ విషయంగా మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అయితే సంకర జాతిని ప్రభుత్వం వారే కదా తీసుకువచ్చిందంటే 1970 దశకంలో ఆనాడు మానవుడికి ఆహార లేమి కొరత ఉండడం చేత ఆహార పుష్టి నిమిత్తం ఆనాడు తీసుకురావడం జరిగింది. కాలక్రమేణా వచ్చే మార్పుల వలన అనారోగ్య సమస్యలు, ప్రాణం ఉంటూ ఉంది, అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలకు మూల హేతు ఏమిటని కనుక్కొని సంకర జాతి ఆవు పాల వాడకాన్ని తగ్గించాలి అని అన్నారు. ఒక్కసారిగా విషయాన్ని బహిర్గతం చేసినట్లయితే ఉన్న ఆవులన్నీ చంపేసిన వారం అవుతాం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది, మరియు మానవుని యొక్క మానవ జీవన పరిణామ క్రమంలో ఆహార లభ్యత ఉండదు. కాబట్టి క్రమేణా సంకర జాతి ఆవుల యొక్క పెంపును నిరోధిస్తూ వెళ్ళాలి అని చెప్పని స్వదేశీ గోజాతుల రక్షణ పెంచాలన్నారు. అందుకోసమే కాబోలు మాన్య ప్రధానమంత్రి వరేణ్యులు నరేంద్రనాథ్ మోడీ గారు NLM నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ జాతీయ స్వదేశీ జాతీయ పశు పునరుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి కామధేను అని పేరు పెట్టారు. NKBC నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్స్ అని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో ఒకటి, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో చింతల దేవి కావలి దగ్గరలో 80 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ 2 స్థావరాలు దక్షిణ భారతదేశంలో నుండి అంతరించిపోతున్న వివిధ స్వదేశీ గోజాతులన్నీ సేకరించి వాటిని అక్కడ 2500 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంటే ఆ స్థలంలో పెంచి, రక్షించి, పోషించి వాటి పునరుత్పాదక ద్వారా అనతి కాలంలో వివిధ సాంకేతిక ప్రక్రియల ద్వారా అధిక సంతానోత్పత్తిని చేసి రైతులందరికీ ఇచ్చి తద్వారా జాతి పునరుజ్జీవనం చేయాలని దక్షిణ భారతదేశంలోను ఉత్తర భారతదేశంలో ఉన్న స్వదేశీ గోజాతులను తెచ్చి భోపాల్లోని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత ప్రధానమంత్రి వరేణ్యుల వారు 500 కోట్ల రూపాయల సంవత్సరానికి వెచ్చిస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి, ఇంటర్నెట్లోకి వెళ్తే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేటువంటి నేమంతో NLM అనే శాస్త్రీయ నామంతో గమనిస్తూ ఉంటుంది. విదేశీ గోవుల యొక్క పాలన్నీ కూడా A1 పాలుగాను, స్వదేశీ గోవుల యొక్క పాలన్నీ కూడా A2 పాలుగాను అంతర్జాతీయ ప్రామాణిక పాల వినిమయ సంస్థ వారు నిర్దేశించి ఉన్నారు. ఇక్కడ కూడా మన స్వదేశీ జాతులకు అన్యాయమే జరిగింది. మంచి పాలకు A1 పిలవాలి, తదనంతర పాలకు ద్వితీయ స్థానంలో A2 పిలవాలి. కానీ A1 పాలకు, విదేశీ పాలకు, ప్రపంచమంతా అత్యధికంగా అమ్ముడుపోయే పాలు సంకర జాతి పాలు కావాలని A1 పాలుగా పిలిచారు. స్వదేశీ గోజాతులు ఒక ఇండియాలోనే మాత్రమే పరిమితం కాబట్టి ఇటీవల కాలంలో బ్రెజిల్ మరియు ఇతర 14-15 దేశాలకు వెళ్ళాయి. కాబట్టి మూపురం ఉన్నటువంటి స్వదేశీ అనాలి, లేదా మన దేశం దాటిపోయాయి కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి ఒకనాటి మన స్వదేశీ గోవులు అనగా మూపురం ఉన్న గోవుల పాలన్ని A2 పాలగాను, మూపురము లేని గోవు పాలను A1 పాలుగాను పరిగణిస్తున్నారు. A1 పాలను, A2 పాలను మన వారు శాస్త్రీయ రీత్యా రసాయన రూపంలో విశ్లేషిస్తే దీంట్లో BCM7 అన్నారు. ఒక ఇంటిని గోడ కడుతున్నప్పుడు ఇటుకలన్నీ ఏ విధంగా వరుస క్రమంలో పేరుస్తూ పోతుంటామో అదేవిధంగా సదరు పాలలో లాక్టోజ్, పాలలో ఉండే ఈ పదార్థం లాక్టోజ్ అంట, గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్ ఈక్వల్స్ టు లాక్టోజ్ అని. లాక్టోజ్ మాలిక్యూల్ను విశ్లేషిస్తే అందులో 7వ స్థానంలో BCM7 బీటా క్యాషియో మార్ఫిన్ 7 అనేటువంటి యొక్క
మూలకము మార్పు చెందింది. ఈ మార్పులో ఏంటంటే సంకర జాతి ఆవు పాలు మానవ వినిమయంలో ఉన్నప్పటికీ కూడా సదరు పాలను స్వీకరించిన వారు అనతి కాలంలోనే క్యాన్సర్ కారక ప్రేరక కణాలు శరీరంలో ఉత్పత్తి అవుతున్నాయి అని తేల్చారు. ఎందుకంటే ముందు అనుకున్నాం స్వదేశీ గోజాతులు టెస్ట్ అండ్ టేస్ట్ అనుకున్నాం, వాసన చూసి మేత తీసుకుంటాయి అన్నాము. విదేశీ గోజాతులు మెరైన్ ప్రోడక్ట్స్, రొయ్యల పొట్టు చేపల పొట్టు పెట్టినా తింటాయి, అందుకే బొవైన్ స్పాంజియోఫార్మ్ ఎన్సెఫలైటిస్ అనేటువంటి వ్యాధి వాటికి వస్తుంది అని పేర్కొన్నాము. అటువంటి ప్రకృతి ఆహారాన్ని కాకుండా నాన్ వెజిటేరియన్ పదార్థాలను కూడా స్వీకరిస్తూ ఉంటుంది కాబట్టి దాని జన్యుపటంలో మార్పు వచ్చింది. ఆ జన్యువులు కూడా పాలల్లో రూపాంతరాన్ని కలుగజేశాయి. ఇది కొంతకాలము మీదట కొన్ని సంవత్సరాల మీద జరిగిన ప్రక్రియగా పరిణామక్రమంగా భావిస్తూ ఉన్నాము. అందువల్లనే మనందరికీ చూసినట్లయితే ఇక్కడ సదరు గోవు పాలను స్వీకరించవద్దు అన్నారు. ఏమయ్యా అంటే నిన్న అనుకున్నాం ఇరిటేటింగ్ బబుల్ సిండ్రోమ్ అని, లేదు మల విసర్జన రాలేదని, షుగర్ బాగా పెరిగిపోతుందని, హార్ట్ అటాక్స్ అధికంగా అవుతున్నాయని, లేదు ఎప్పుడు మెదడులో ఏదో బరువుగా ఉంటుంది, నాడీ సంబంధ వ్యాధులు ఉన్నాయని, లివర్ పనిచేయడం లేదని, మూత్ర పిండాలు పనిచేయడం లేదని, రకరకాల క్యాన్సర్లు ఆడవారిలో వచ్చి చాలా వినాశకర స్థితిని కలుగజేస్తున్నాయన్నామంటే ఇవన్నీ కూడా ఈ యొక్క BCM7 బీటా కాల్షియం మార్ఫిన్ 7 అనే యొక్క మూలకం యొక్క స్వరూపంగా పేర్కొంటున్నాము. ఈ లాక్టోజ్ అనేటువంటి మాలిక్యూల్లో దాదాపు 212 రకాలైన అమైనో యాసిడ్ అమైనో ఆమ్లాలు ఉన్నట్లయితే 67వ స్థానంలో దాదాపుగా మనకు ఏముందయ్యా అంటే BCM7 హిస్టిడిన్ అంటాం. హిస్టిడిన్ అనే పేరున్నటువంటి అమైనో యాసిడ్ 7వ స్థానంలో ఉంది. ఇది క్యాన్సర్ ప్రేరక మూలకము. ఇట్ ఈస్ ది క్యాన్సర్ క్రియేటింగ్ ఆర్ క్యాన్సర్ ప్రికర్సార్ మాలిక్యూల్. ఈ మాలిక్యూల్ ఉండడం వల్ల శరీరంలో రాడికల్స్ పెరిగిపోతూ ఉంటాయి, శరీరంలో ఆక్సిడేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఒక శరీరంలో కణాలు ఒక ఆకృతిలో పెరగాలి, అలా కాకుండా విభిన్న ఆకృతిలో పెరుగుతూ సదరు కణముల యొక్క పనితీరును చిన్నాభిన్నం చేసి విచ్చిత్తి చేసి చాలా వేగవంతంగా వచ్చి మానవుని యొక్క శరీరం అంతటా వ్యాపిస్తుంది. దాన్ని మనము క్యాన్సర్ అన్నాం. ఫర్ క్యాన్సర్ వి గాట్ నో ఆన్సర్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ BCM7 సంకర జాతి ఆవు పాలల్లో ఉంది. అదే స్వదేశీ గోజాతి ఆవు పాలల్లో ఈ 67వ స్థానంలో ప్రొలీన్ అనేటువంటి మాలిక్యూల్ ఉంది. ఆ ప్రొలీన్ ఉన్నటువంటి మాలిక్యూల్ను మన వారు A2 మిల్క్ గా పేర్కొన్నారు. ప్రొలీన్ ఉండడం వల్ల ప్రొలీను మానవుడికి అత్యంత ఆరోగ్యప్రదమైనది, శుభప్రదమైనది, ఆయుర్వర్ధనమైనది తెలియజేస్తున్నాము. వ్యాధి నిరోధక శక్తిని పరిడవిలింపజేస్తూ ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది. అందుకే A2 ప్రోటీన్ ఎన్హాన్సెస్ ది బాడీ మెటబాలిజం, రైజెస్ ది ఇమ్యూనిటీ. ఈవెన్ అన్పాస్చరైజ్డ్ A2 మిల్క్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టు టేస్ట్ అని పెద్దలు నిరూపణ చేశారు. ఈ A2 మిల్క్ స్వీకరించడం ద్వారానే మన పూర్వీకులు, పెద్దలు, ఋషులు, మునులు తపస్సులు చేసేవారు, ఎందరెందరు మహానుభావులు, వ్యాసుడు, వాల్మీకి, వశిష్ఠుడు, కామధేనువు, నంది, శబల, లగాయత్, ఈనాటి గోవుల వరకు కూడా గోవును సంరక్షిస్తూ గోవు పాలే స్వీకరిస్తున్నారంటే శీతల ప్రాంతాల్లో, కొండల్లో, కోనల్లో, అడవుల్లో ఏకాంతంగా ఉంటూ కూడా అందులో లాక్టోజ్ మాధుర్యాన్ని స్వీకరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారంటే ఈ యొక్క ప్రొలీన్ మాలిక్యూల్ మాత్రమే గొప్పదని. అందువల్ల మానవుడు ధార్మికత ఉన్నప్పుడు శరీర యమ నియమ తృష్ణతో శరీరాన్ని బంధించినప్పుడు శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పరిపుష్టంగా చేకూర్చే ఈ యొక్క ప్రొలీన్ చాలా అత్యంత గొప్పదైనదని, A2 మూపురం ఉన్న ఆవుల్లోనే A2 మిల్క్ ఉందని పెద్దలు నిర్ధారించారు. అందుకే ఇటీవల కాలంలో చాలా మంది దేశీయ గోవులను కొంటూ ఉన్నారు. దేశీయ ధరవరలు కూడా పెరిగాయి. చాలా సంతోషము. దేశీయ గోజాతికి పునరుజ్జీవన కళ సహాయము సహకారము లభించిందని చాలా సంతోషించాలన్న తరుణం ఇది. మరియు నాటావులను కూడా
దేశీయ గోవులుగా రూపాంతరం చెందేదానికి కూడా ప్రభుత్వం వారు స్వదేశీ గోజాతి వీర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందువల్ల స్వదేశీ గోవుల యొక్క పాలు అమృతము లాంటివి. గో నాభి అమృత తుల్య అన్నారు ఋగ్వేదంలో. గోవు యొక్క నాభి అమృతంతో సమానము అంటే గోవు యొక్క పాలు అమృత తుల్యంగా ఉంటాయి కాబట్టి సంజీవినిగా ఉంటాయి. దేశీయ గోవు పాలు తాగినట్లయితే నేను అనుకున్న షుగరు రాదు, హార్ట్ డిసీజ్ రాదు, ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని. ఆవు పాలలో క్రొవ్వు తక్కువ కాబట్టి ఆవు పాలను స్వీకరించినప్పుడు కాస్త వేడిగా ఉంటుంది. ప్రోటీన్స్ మాంసకృతులు అధికంగా ఉంటాయి. 8.5 to 9% ఉంటాయి. నిన్ననే ఒక మహానుభావు రాత్రి 8 గంటలప్పుడు ఒక వెబినార్ కండక్ట్ చేస్తే హౌ టు ఆల్టర్ ది మిల్క్ కాంపోజిషన్ ఇన్ ద కౌ ఆర్ బఫెలో అని ఇచ్చినప్పుడు ఆ వెబినార్లో సభ్యుడిగా అటెండీగా నేను పాల్గొంటే మా నాన్నగారు చెప్పేవారు, మై ఫాదర్ యూజ్ టు సే దట్ కౌ హ్యాస్ గాట్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ 30 crores ఆఫ్ గాడ్స్ అన్నారు. మీ హ్యావ్ నెవర్ సీన్ ది గాడ్స్, బట్ మీ హ్యావ్ సీన్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ మైక్రోబ్స్ ఇన్ ది cow's rumen. Might be the forms of gods which are invisible, might be doing the maximal potential help for the cow to digest, assimilate, absorb all waste material and transform into the wealthy nutrient milk అని చెప్పారు రాత్రి. చాలా గొప్పగా మహానుభావుడు చెప్పడం అనేది నా యొక్క జ్ఞానాన్ని కూడా నిన్న రాత్రే భగవంతుడు నాకు కావాల్సిన విషయాన్ని కూడా అందించాను మీకు తెలియజేస్తున్నాను. A2 మిల్క్ దేశవాళీ గోవుల పాలు మన జీవితానికి సంక్షేమాన్ని కూరుస్తాయని, సౌభాగ్యాన్ని అందిస్తాయని, ఆయుర్వేదంలో పేర్కొన్న విధంగా పూర్ణ ఆయుష్కులమై వర్ధిల్లుతామని, అంతే విధంగా సంకరజాతి ఆవును మనం విస్మరించకుండా క్రమేణా ఇతరత్ర మార్గాలకు సదరు గోవును వినియోగించుకుంటూ సదరు పాలను ఇతరులు ఎవరైనా స్వీకరించవచ్చు. కానీ వృద్ధులకు మరియు బాలలకు ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి అధికంగా కావలేనో వారికి స్వదేశీ గోపాలు ఇవ్వడమే శ్రేయస్కరం తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో స్వదేశీ గోజాతిని మాత్రమే మనము సంపూర్ణంగా ఉజ్వల రీతిలో భవిష్యత్తును కొనసాగించే విధంగా ఎక్కడ చూసినా గోవులే ఉండాలన్నట్టుగా ఉండాలి. అందుకే మనందరం కూడా ముక్త కంఠంతో ఏకత్రాటిపై ప్రతి దేవాలయములోనూ ప్రతి హైందవ సంస్కృతి కేంద్రంలోనూ కూడా దేశీయ గోవుల్ని పెంచాలని, దేశీయ గోవులు ఉన్న చోటే వేద పాఠశాలలు స్థాపించాలని, సదరు వేద పాఠశాలలో గోవుల యొక్క పాలన ఇచ్చి ఆ వేద అధ్యయనం చేసే చిన్నారుల యొక్క మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ప్రజ్వలింప చేయాలని, తద్వారా గోవుల యొక్క కాంతి దీప్తివంతమై జగత్తంతా కూడా శోభిల్లాలని ఆకాంక్షిస్తూ ఈనాటికి స్వస్తి.